కాలం మారినా కొద్దీ పంచాంగాలు తయారు చేసేవారు రాసేవారు చాలా మార్పులు చేస్తున్నారు. ఒక పంచాంగానికి మరో పంచాంగానికి చాలా తేడాలు ఉంటున్నాయి. ఇందులో పూర్వ పద్ధతి దృక్పద్ధతి అని రెండు పద్ధతులు ఉన్నాయి. పూర్వ పద్ధతి అంటే వర్గల్లో సరస్వతి దేవాలయం నిర్మించాలన్న ఆలోచన అది 1987లో మేము ఒక సత్యపదం సేవా సమితి అనే ఒక సమితిని దేవాలయ నిర్మాణంలో ప్రారంభంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి. మీరు కూడా అవి ఏమైనా ఎదుర్కొన్నారా? అమ్మవారి యొక్క గుడి కట్టాలనే తపన ఎంతుండేనో శిలాన్యాసం చేసిన తర్వాత కంటిపంటి నీళ్లు ఏకధాటిగా కారాయి. గతంలో వేదాలు చదివిన వారికి ఉపాధి ఉండదు అనేది ఒకటి ఉండేది. ఈ కాలంలో చాలా మార్పు వచ్చినాయి. అసలు చాలా ఆలయాల్లో సరే ఎంత పురోహిత వృత్తిలో ఉన్నా ఎంత అర్చక వృత్తిలో ఉన్నా కదా వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లా వర్గల్లోని సరస్వతి దేవాలయ రూపకర్త, వంశపారంపర్యంగా పంచాంగకర్త, వాస్తుశిల్పి వారు ఎదుట ఉన్నాం. యాయవరం చంద్రశేఖర్ సిద్ధాంతి గారు మన ముందున్నారు. వారు ఈ దేవాలయానికి సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి వివరాలు తెలియపరుస్తారు. నమస్కారం సార్. నమస్తే సార్. విశ్వంభరీం విశాలాక్షీం వర్గల్గిరి నివాసినీం విద్యా సరస్వతీం వందే వీణా పుస్తకధారిణీం శ్రీకళా గాయనీం బ్రాహ్మీం వీణా పుస్తకధారిణీం సర్వ విద్యా స్వరూపాంతాం వందే విద్యా సరస్వతీం. శుభం సార్. పంచాంగాల రూపకల్పనలో నాడున్న పరిస్థితులు నేడు పరిస్థితులు చాలా మారాయి. దాన్ని ఎలా అన్వయించుకోవాలి? ఒకప్పుడు ఏమిటంటే మా తండ్రి తాతల కాలంలో సంస్కృతంలో ఎక్కువగా పంచాంగం వచ్చేది. సంస్కృత భాషని పారిభాషికగా దాన్ని చేశారు. కాలక్రమేణా యుగానాం పరివర్తేన కాలవేదోత్ర కేవలం అన్నట్టు ఎట్లయితే యుగం మారుతూ వస్తుందో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి భాషను మేము అందులో క్రోడీకరించడం జరుగుతుంది. అదే మార్పు తప్ప మిగతా గ్రహగతులు కానీ గ్రహణాలు కానీ ఏవీ మారవు. ఓన్లీ భాష ప్రజలకు అర్థమయ్యే భాషలో అందించడం జరుగుతుంది. కాలం మారినా కొద్దీ పంచాంగాలు తయారు చేసేవారు రాసేవారు చాలా మార్పులు చేస్తున్నారు. ఒక పంచాంగానికి మరో పంచాంగానికి చాలా తేడాలు ఉంటున్నాయి. ప్రధానంగా దసరా కానీ ఇట్లాంటి పండుగల సందర్భంగా ఈ పరిస్థితి 2 రోజుల పండుగ రావడం ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. దానికి కారణాలు ఏంటి? ఇందులో పూర్వ పద్ధతి దృక్పద్ధతి అని 2 పద్ధతులు ఉన్నాయి. పూర్వ పద్ధతి అంటే అనాదిగా మన పెద్దలంతా మన ముత్తాతలు తాతలు ఆచరించినటువంటి పద్ధతి. దృక్పద్ధతి 1962లో అట్లా గవర్నమెంట్ అల్మనాక్ భారతదేశం అంతా ఒకటే ఉండాలనే ఉద్దేశంతో వారు రూపకల్పన చేయడం జరిగింది. దాని వలన పూర్వ పద్ధతికి దృక్పద్ధతికి ఒక్కొక్కసారి విభేదాలు వచ్చి పండుగల్లో డిఫరెన్స్ వస్తుంది. కానీ పూర్వ పద్ధతి చేసే వాళ్ళందరిది ఒకటే రోజు పండుగ ఉంటుంది, దృక్పద్ధతి చేసే వాళ్ళదంతా ఒకటే పండుగ ఉంటుంది. అది పంచాంగ గణంలో ఉన్నటువంటి తేడా తప్ప వేరే కాదు. అది మన తాతలు తండ్రులు అనువంశికంగా ఇది ఆచరిస్తున్నారో ఆ పూర్వ పద్ధతి పంచాంగాన్నే మనం ఆచరించడం సర్వదా శ్రేయస్కరం అనేది నా భావం. అంటే మారుతున్న కాలాలకు అనుగుణంగా 2 రోజులు పండుగ వచ్చినప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సాధారణ జనానికి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సమస్యలు వస్తున్నాయని తెలంగాణ విద్వత్ సభ అనే ఒకదాన్ని ఏర్పాటు చేశాం. నన్ను దానికి అధ్యక్షునిగా పెట్టారు. ప్రతి సంవత్సరం కూడా విద్వత్ సభను ఏర్పాటు చేసి పండగలన్నీ ఏకోన్ముఖంగా వచ్చేటట్టు దాన్ని చర్చించి చేసి వాదోపవాదాలు అన్నీ అయిన తర్వాత ఎవరైనా జగద్గురుల సమక్షంలో ఆ పండగల నిర్ణయాలు ప్రకటించడం జరుగుతుంది. అదే ప్రభుత్వం కూడా ఆచరించడం జరుగుతుంది. వర్గల్లో సరస్వతి దేవాలయం నిర్మించాలన్న ఆలోచన మీరు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఈ ఆలోచన వచ్చింది. దానికి కారణం ఏంటి? పూర్వార్థం చెప్పాలి. అందులో ముఖ్యంగా నేను 4వ తరగతి చదువుతున్నప్పుడు మాకు ఒక శంకరయ్య సార్ అని ఉండేవారు. మ్యాథమెటిక్స్ ఆయన ప్రైవేట్ చెప్పేవాడు. ఆయన తెలుగు కూడా అద్భుతమైన కంఠం. బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కూడలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి గహనాంతర సీమల కందమూల ఔద్ధాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమైన ఆయన చెప్పినటువంటి వాక్కు అంటే అమ్మ నిన్ను నమ్మి బతకను నమ్మి బతుకుతాననే ఏ పదాన్ని అయితే ఆయన ఉచ్చరించాడో ఆ చిన్న తనంలోనే మనసులో పడింది. ఏనాడైనా ఒక సరస్వతి ఆలయం కట్టాలని ఆనాడు రాలేదు. పెరుగుతున్న కొద్దీ సరస్వతి ఆలయం నిర్మించాలని ఒక తపన ఏదైతే ఉందో అది వచ్చింది. అది 1987లో
మేము ఒక సత్యపదం సేవా సమితి అనే ఒక సమితిని మేము ఏర్పాటు చేయడం జరిగింది, ఒక నలుగురం కలిసి సికింద్రాబాద్లోనా? సికింద్రాబాద్లో. దాని ద్వారా ఏంటంటే ఇంత రుద్రాభిషేకాలు వగైరా ఎవరైనా ధార్మికమైనటువంటి వ్యవస్థలో నడిపేవాళ్ళం. ఆ ధార్మిక సంస్థలోనే సరస్వతి ఆలయం కట్టాలనే ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ తీసుకున్న పరంపరలో భాగంగా ఎన్నో స్థలాలు చూసాం. మాకు చాట్లపల్లిలో స్థలం ఇస్తామన్నారు, షామీర్పేటలో స్థలం ఇస్తామన్నారు, ఉప్పల్లో స్థలం ఇస్తామన్నారు. కానీ ఎక్కడ ఇది కాక మా పంచాంగ గురువు అప్పన్ కందాడే శ్రీనివాసాచార్య సిద్ధాంతి మిడిదొడ్డి వారు ఒక నదీ పరివాహక ప్రాంతం కానీ ఏదైనా తపోభూమి కానీ ఉంటే బాగుంటుంది నాయన, వర్గంలో పూర్వీకులు తపస్సు చేసుకున్నటువంటి స్థలం ఉంది, అక్కడ మీరు నిర్మాణం చేస్తే బాగుంటుందేమో, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది. ఆ పరంపరలో భాగంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కూడా ఇంకా చూద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు నేను భివండికి వెళ్ళడం జరిగింది, ముంబై దగ్గర భివండి. ఆ భివండిలో ఒక శంకుస్థాపన ఉంటే చేస్తూ అప్పుడు మే నెలలో మాకు టికెట్లు అవన్నీ ఏం లేక మారుతి ఒమ్నీలో వస్తుంటే హుమ్నాబాద్ మధ్యలో ఒక స్వప్నమైంది. ఆ స్వప్నంలో అమ్మవారు ఇట్లా అంజలి ఘటించి ఇట్లా ఉన్నట్టు, అమ్మవారు కనపడలా, అంజలి మాత్రమే ఘటించి ఇట్లా కనపడింది. ఆ ఎక్కడ కనపడ్డదో అది జ్ఞాపకం ఉండి అక్కడే శిలాన్యాసం చేయడం జరిగింది. మేము శిలాన్యాసం చేసినప్పుడు మా దగ్గర ఉన్న డబ్బులు 3500 రూపాయలు, అందులో 2700 ఆఫీస్ ఫీ మోటార్కే పోయింది. ఇక మిగిలిన 800 ఒక 4 ఫీట్ల 5 ఫీట్ల గోడ అయ్యే వరకు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, మనం రుణంలో పడిపోతామనే ఉద్దేశంతో చేయడం. ఎందుకంటే గుట్ట ఇప్పుడంటే మెట్లు వగైరా అన్నీ ఉన్నాయి, అప్పుడు అలాంటిది ఏమీ లేదు, ఎగదం వచ్చేది ఎక్కితే. అలాంటి పరిస్థితుల్లో 5 ఫీట్ల గోడ అయ్యే వరకు కొంత సప్పైనా చేసి 5 ఫీట్ల గోడ అయ్యాకనే పబ్లిక్లోకి వెళ్ళి విరాళాలు స్వీకరించి దేవాలయం నిర్మించడం జరిగింది. దేవాలయ నిర్మాణంలో ప్రారంభంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి, మీరు కూడా అవి ఏమైనా ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కోవడం జరిగింది. వాస్తవంగా ఏమిటంటే అమ్మవారి యొక్క గుడి కట్టాలనే తపన ఎంతుండేనో శిలాన్యాసం చేసిన తర్వాత కంటిపంటి నీళ్లు ఏకధాటిగా కారాయి. ఎందుకంటే గుట్ట ఎక్కడంలోనే ఎగదం వస్తుంది, ఇక్కడ గుట్ట మీద మనం గుడి కడతామా లేకుంటే దైవరణంలో పడతామా అనే ఒక భావన వచ్చి మా గురువుగారు ఇక్కడే ఉంటే వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి బాధ అవుతుంది ఇట్లా అంటే, ఏం లేదు నాయన, 3 విషయాలు మీరు బాగా గుర్తుంచుకోండి. ఒకటి 3 ఈషణత్రయాలు 3 వదిలిపెట్టండి. ఒకటి అధికారకాంక్ష, ఒకటి ధనకాంక్ష, ఒకటి కీర్తికాంక్ష. ఈ 3 కాంక్షలు కూడా ఇప్పుడు అమ్మవారి శిల దగ్గరికి పోయి నీళ్ళు వదిలిపెట్టేయండి, వీటి గురించి పని చేయకండి. అమ్మవారు ఆమె ఇష్టం ఉంటే చేసుకుంటుంది, లేకుంటే లేదు. మీ కాంక్షలు మాత్రం వదిలేయండి. దేవాలయం కట్టడం ద్వారా పేరు వస్తుందని, ఈ దేవాలయం కట్టడం ద్వారా ధనం వస్తుందని, అధికారం వస్తుందని అది కాకుండా మీరు ఎలాంటి సంకల్పం లేకుండా అమ్మవారికి పరిపూర్ణంగా మీరు శరణాగతి పొంది ఆ నీళ్ళు వదలమని చెప్పాడు. అలా వదిలిన తర్వాత కొద్దిగా అప్పటికి 3-4 మాసాలు అయింది మేము శిలాన్యాసం చేసి. ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఎందుకంటే మా ఊరు కాదు ఇది. బండ కొట్టాలన్నా చేయాలన్నా చేసినా ఇక్కడ సేట్లను పట్టుకొని చేసి అందరినీ పట్టుకొని ఒక 5 ఫీట్ల గోడ అయ్యే వరకు ఇది చేసి ఆ తర్వాత పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ధన రూపేణ వస్తు రూపేణ చాలా విరాళాలు ఇచ్చారు. ఒక దేవాలయం ముందరి ముఖమండపం వరకు మాత్రం మొదలు ప్లాన్ చేశాం. ఆ తర్వాత మహామండపానికి మేము శిలాన్యాసం చేయడం జరిగింది. ఆ మహామండప నిర్మాణం చాలా వేదనతో అంటే ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో కట్టడం జరిగింది. అయినా అమ్మవారు అలా తీసుకుంటూ మమ్మల్ని తోసుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళ్ళి కంప్లీట్ చేసుకుంది. ఇది మా జీవితంలో దొరికిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను తప్ప మేము చేశామనే భావన మాకు లేదు. ఎందుకంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. మూగవాణితో కూడా పలికిస్తుంది అమ్మ, కుంటివాడితో కూడా నడిపిస్తుంది. సమాజంలో ఏ స్థాయిలో లేనటువంటి మాకు అమ్మవారి ఆ యొక్క శక్తినిచ్చి ఆమె దేవాలయం కట్టించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ఒక 100 సంవత్సరాల క్రితం శివాలయం ఉండేది ఈ గుట్టపైనే. బండరాళ్ళపై రాతి చిత్రాలు ఉన్నాయి, ఇప్పటికీ అవి అలాగే ఉన్నాయి. ఆ శివాలయాన్ని మాత్రం దాన్ని మొత్తం చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా విస్తరించి సొరంలాగా ఉండే దాన్ని స్లాబ్ వేసాము. స్లాబ్ వేసినప్పుడు ఆ బండ జరిగి కరెక్ట్గా సూర్యుని యొక్క కిరణాలు శివలింగం మీద పడేటట్టు జరిగింది. ఆ తర్వాత స్లాబ్ వేయడం, దానికి కావాల్సిన మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ శిలాశాసనాలు ఏవైతే ఉన్నాయో అవి పురావస్తు శాఖలో కొన్ని ఉన్నాయి. కొన్ని బండల మీద రాసి ఉన్నటువంటి శాసనాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. అలాగే దేవాలయం పైన ఒక దీపస్తంభం ఉంది. మహాశివరాత్రి రోజు తప్పకుండా దాన్ని వెలిగిస్తారు. అది చుట్టుపక్కల 14 గ్రామాల ప్రాంతాల్లో ప్రజలు చూసి ఒక్క పొద్దు వదలడం అనేది జరుగుతుంది. అది ఇప్పటికీ అనుచానంగా వస్తున్నటువంటి ప్రక్రియ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,
వెంకటేశ్వర స్వామి ఇత్యాది ఆలయాలు కట్టారు. దానికి కారణాలేంటి? మొట్టమొదటగా మేము సరస్వతి ఆలయం అనుకున్నాం. ఆ తర్వాత మానవ జీవితంలో ఒక 100 సంవత్సరాలు మనిషి బతుకుంటాడంటే ఇంచుమించు 35-36 సంవత్సరాలు శని పీడితులు. శనిగ్రహంతో 7.5 శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని ఈ విధంగా ఇబ్బందులు వస్తుంటాయి. వాటి పరిహారం గురించి ఏమైనా చేసుకోవడానికి ప్రజలకు దగ్గరగా ఉండాలని శనైశ్వరాలయాన్ని రూపకల్పన చేశాం. చేసిన తర్వాత కొంతకాలానికి జయేంద్ర సరస్వతి స్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు చాతుర్మాస్య దీక్షలో ఇక్కడ స్కందగిరిలో ఉన్నప్పుడు ఇది ఒక తపోధనుల చేతిలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి మేము అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. తదనుగుణంగా వారి ఇక్కడికి రావడం, చేయడం, సరే అని ఒప్పుకోవడం జరిగింది. ఆ పిదప లక్ష్మీ గణపతి దేవాలయం ఒక వంట బ్రాహ్మడు తను ₹1,00,000 ఇచ్చి ఇక్కడ లక్ష్మీ గణపతి గుడి కట్టండి అన్నతో ఆ ప్రేరణతో ఆ యొక్క లక్ష్మీ గణపతి దేవాలయాన్ని కంప్లీట్ చేసి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క కరకమలంలోచే ఆ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ పిదప చాలా కాలానికి వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలకు దాతలు ఒక 7-8 సంవత్సరాల నుంచి వెంబడిపడి ఇక్కడ కట్టాలి అంటే కూడా సరి అయిన వ్యవస్థ లేనిది కట్టడం కష్టమనే ఉద్దేశంతో చాలా ఆలోచించి జగద్గురువుల ఆ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇక్కడ వాసు ఏజెన్సీస్ అనే హైదరాబాద్ వారు మొత్తంగా దేవాలయాన్ని నిర్మించారు. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఒక దాత కొంతమంది కలిసి నిర్మించారు. ఆ విధంగా ఈ యొక్క ఆలయాల యొక్క సముదాయం ఏర్పడడం జరిగింది. అమ్మవారి ఆలయం నిర్మాణం అప్పుడు కానీ తర్వాత కాలంలో కానీ ఇంత ఉన్నతి జరుగుతుందని ఊహించారా? వాస్తవంగా ఇప్పుడు మేము చూస్తే మేముగా ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే ఇంత నిర్మాణం మనతో చేయించిందా అమ్మవారు అనే ఒక ఇప్పటికే ఒక కళలాగానే అనిపిస్తుంది. ఆనాడు మేము ఊహించలేదు. కాకపోతే ఒకటి ఖచ్చితంగా అమ్మవారు ఉండాలి ఇక్కడ, అమ్మవారు అంజలి ఘటించి చెప్పింది కాబట్టి ఇది ఒక మహాక్షేత్రం అవుతుంది అనేది మాత్రం మాకు మనసులో ఉన్నటువంటిది. కానీ ఇంత వేగంగా కారణం ఏమిటంటే మనిషి జన్మలో 50, 55, 56 సంవత్సరాలు అయ్యాక అందరి పెళ్ళిళ్ళు అయ్యాక దేవాలయం స్టార్ట్ చేస్తారు. మా అదృష్టం ఏమిటో మేము చిన్న ఏజ్లోనే ఆరంభించి అమ్మవారి యొక్క అభివృద్ధిని చూడగలిగేటువంటి ఏజ్ అమ్మవారు ఇచ్చిందంటే అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అన్ని సరస్వతి దేవాలయాల కంటే ముందు బాసర సరస్వతి దేవాలయం అందరికీ ఆదర్శం. మామూలుగా అక్షరాభ్యాసం కానీ అదే ప్రేరణ అన్ని చోట్ల ఏర్పడడానికి. వాస్తవంగా ప్రేరణ ఒకటి మా టీచర్ శంకరయ్య సార్ అయితే చిన్నప్పుడు, ఆ తర్వాత బాసరమ్మ వారి యొక్క దర్శనం ప్రతి సంవత్సరం వెళ్ళి చేసుకునే వాళ్ళం. 2 రోజులు 3 రోజులు అలా ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు కలిగింది సరస్వతి అమ్మవారి యొక్క క్షేత్రాన్ని, ఒక దేవాలయాన్ని నిర్మించాలనే హృదిలో బలపడ్డం చేత అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ శిలాన్యాసం మీద గోదావరి నీళ్లు మా మెంబర్ ఒక అతను అదే రోజు గోదావరి నీళ్లు తీసుకొచ్చి పోసి అమ్మవారికి బాసరమ్మవారికి నమస్కారం చేసి ఇక్కడ ఆరంభించడం జరిగింది. ప్రేరణ అమ్మవారే. ఒక దేవాలయాలే కాకుండా గోశాల, వేద పాఠశాల ఇట్లాంటివి కూడా విస్తరించారు. వీటికి కారణం ఏంటి? జయేంద్ర సరస్వతి కంచి కామకోటి పీఠానికి దేవాలయాన్ని దారాదత్తం చేసిన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధి అనేది అమోఘమైనటువంటి అభివృద్ధి, మేము కూడా ఊహించినటువంటి అభివృద్ధి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడంటే ఇక్కడిక్కడ చిన్న చిన్న హోటల్స్ అయ్యాయి, పెద్ద పెద్ద హోటల్స్ అయ్యాయి, కానీ అప్పుడు తినడానికి కూడా ఇక్కడ కష్టం ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా ఇక్కడ కాలినడక ద్వారా రావాల్సి వచ్చేది. అలాంటి సందర్భంలో మనం ఇక్కడ వచ్చిన భక్తులకు ప్రతి వాళ్లకు ఇంత అన్నం పెట్టాలి, అన్నప్రసాదం ఇవ్వాలనే ఉద్దేశంతో 1999లోనే భోజనశాలను ఆరంభించడం జరిగింది. చిన్నగా ఆ పిదప ఇక్కడ మన ప్రాంతంలో ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతమో, ఆంజనేయ స్వామి సింధూరమో, రుద్రాభిషేకమో ఏదైనా చేసుకోవాలంటే బ్రాహ్మణ దొరికేవాడు కాదు. ఈ పరిస్థితిని అంతా గమనించి స్వామివారికి విన్నవించడం జరిగింది. అయ్యా, నేను పంచదశ కర్మలు దాని గురించి సబ్జెక్టు గురించి పెడదామని అనుకుంటున్నానంటే వేదం ఎందుకు పెట్టారని అడిగారు. మా సమాజానికి ఇప్పుడు ఇది అవసరం కాబట్టి ఇదే పెడదామని అనుకుంటున్న స్వామి అంటే వారు ఆశీర్వదించారు. అది కూడా 1999లో పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ విద్యా నృసింహభారతి స్వామి వారి యొక్క కరకమలంలోచే స్మార్త పాఠశాల కూడా ఆరంభించబడి నేటికి దాదాపు వందలాది మంది విద్యార్థులు చదువుకొని వెళ్ళారు. ప్రస్తుతం కూడా 70-80 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి నిత్యం ఇక్కడే భోజనము, అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. ఇలాంటి పారితోషికం కానీ ఎలాంటిది కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా స్వీకరించే ఉద్దేశం దేవాలయానికి లేదు. అమ్మవారే నడిపిస్తుందని చెప్పాలి. అంతకు తప్ప ఇంత పెద్ద సంస్థను, ఇంత పెద్ద విద్యాలయాన్ని నడిపించాలంటే అది సామాన్యులతో అయ్యే పని కాదు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటేనే అవుతుంది. కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో నడుస్తుంది. సాధారణంగా గతంలో వేదాలు చదివిన వారికి ఉపాధి ఉండదు అనేది ఒకటి ఉండేది. ఈ కాలంలో చాలా మార్పు వచ్చినాయి.
అసలు చాలా ఆలయాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పూజారులు అవును. ఉండే పరిస్థితి ఏర్పడ్డది. అందుకు కారణం ఏంటి? ఇక్కడ పూజారులు రాకపోవడానికి కారణం ఏంటి? ఆర్థిక పరిస్థితేనా లేదా ఇంకే మరేదైనా కారణమా? వాస్తవంగా ఏమిటంటే దేవాలయ అర్చన కంటే కూడా పురోహితంలో ఎక్కువ దొరుకుతాయి. సరే, ఎంత పురోహిత వృత్తిలో ఉన్నా, ఎంత అర్చక వృత్తిలో ఉన్నా కదా తన కుటుంబ పోషణ అది ముఖ్యం కాబట్టి వాస్తవంగా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు మిగతా కార్యక్రమాల్లో దేనికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఆ విధంగా ఏదో తక్కువ విద్య వచ్చిన వాళ్ళు దేవాలయంలో ఉండడం జరుగుతుంది. ఏది స్థానాచార్యులు వాళ్ళు మినహా మిగతా అర్చక స్వాములంతా కూడా ఆయా దేవాలయాలకు సంబంధించిన అర్చనలు మాత్రమే వచ్చేటువంటి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళు మంచి ఇప్పుడు పంచదశ కర్మలు, షోడశ కర్మలు చదువుకున్న వాళ్ళు బయట సంపాదించుకుంటున్నారు, బాగా తిరుగుతున్నారు. మన దగ్గర చదువుకున్న కొంతమంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి కూడా వాళ్ళు స్థిరపడ్డటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఏమిటంటే ఇప్పుడు ప్రభుత్వము ధూపదీప నైవేద్యాల స్కీమ్ పెట్టింది. అవును, చాలా సంతోషం. దాన్ని ఒక పద్ధతిగా చేసి ఒక 2-3 ఊళ్ళ పురోహితము ఆ ఊళ్ళో ఉన్న 2 దేవాలయాలు అప్పచెప్పి ఉండడానికి ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చి హెల్త్ కార్డు ఇస్తే ప్రతి గ్రామం కూడా బ్రాహ్మణితో కళకళలాడుతుందని చెప్పక తప్పదు. దేవాలయాల నిర్వహణ కోసమే వాళ్ళు ఒక భృతి లాంటిది ఇస్తున్నారు, మిగతా ఏమీ చేయట్లేదు. పురోహితులు లేరు అక్కడ. 2 దేవాలయాలను వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళకి లంసం అమౌంట్ వస్తుంది, దాంతో వాళ్ళ జీవన వృత్తి నడుస్తుంది. ఆ 3 ఊళ్ళ పురోహితము అక్కడున్న గుళ్ళల్లో పూజలు, అర్చనలు, ధూపదీప నైవేద్యాలు అన్నీ సాగుతాయి. దానికి సంబంధించిన గ్యారంటీ అనేది ప్రభుత్వం ఇవ్వగలిగితే వాస్తవంగా ఏ పల్లె కానీ ఏ చిన్న గ్రామం కానీ బ్రాహ్మణులు లేకుండా ఉండదు. సాధారణంగా వేదాధ్యయనం అనగానే ఒక కులానికే పరిమితం అనేది పూర్వకాలంలో ఉండేది. తర్వాత రామానుజాచార్యులు ఇత్యాదులు వచ్చిన తర్వాత మార్పు జరిగింది. ఇప్పుడు వేదాధ్యయనం కోసం వస్తున్నవారు అన్ని కులాల వారు ఉన్నారా లేదా ఒకే కులానికి పరిమితమయ్యారు? లేదు, ఇక్కడ మాత్రం ఒకే కులానికి సంబంధించిన బ్రాహ్మణ కులానికి మాత్రమే పెట్టడం జరిగింది. జనరల్ స్టడీస్ లాగా కాదు వేదాధ్యయనం అనేది. కొంత నియమనిష్టలతో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ నియమనిష్టలతో ఉన్నప్పుడే ఆ వాగ్దేవి ఆ నాలుక మీద కూర్చొని వాళ్ళకి వేదాన్ని ఇస్తుంది. తదనుగుణంగా ఉదయం లేవగానే 4 గంటలకు లేవడము, సుప్రభాతం చదవడము, దాని తర్వాత స్నానం చేయడము, నిత్యార్చన చేసుకోవడము, తర్వాత పాఠానికి రావడం, ఇవన్నీ మిగతా వాళ్ళతో కాని పనులు. ఎలాగంటే మా దగ్గరికి వచ్చారు పెట్టిన కొత్తలో మేము ఎందుకు చేయకూడదు అని చెప్పాం. మీరు 1 సంవత్సరం ఉండండి, వీళ్ళు ఎప్పుడు లేస్తారో అప్పుడు లేవండి, వాళ్ళు ఏం తింటారో అది తినండి, వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో అప్పుడు పడుకోండి, అప్పుడు చూద్దామని. అప్పుడు వాళ్ళు ఉండలేకపోయారు. మిగతా ఏవైతే పరిస్థితులు ఉన్నాయో కాలానుగుణంగా వస్తున్న కుటుంబ పరిస్థితులు, కుటుంబ నేపథ్యము, కుటుంబంలో ఆహార విహారాదులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు తప్పించుకోలేరు. దీనికి మాత్రం కఠిన. ఇప్పుడు సహజంగా ఇతరులు ఒక తప్పు చేస్తే చిన్న శిక్షతో పోతుంది. అదే బ్రాహ్మణ తప్పు చేస్తే చాంద్రాయణ వ్రతం చేయాలి. అంటే 30 రోజుల దీక్ష తీసుకొని ఆ పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి నియమాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇందులోకి వచ్చేవాళ్ళు తక్కువే, ఆ నియమాలతో ఉండేవాళ్ళు ఇంకా తక్కువ. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు 2 సంవత్సరాల ఇది శిక్షణ? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల శిక్షణ. అంటే ఏజ్ పరంగా ఎంత అని చూస్తున్నారు? మేము దాదాపుగా 8 నుంచి 14, 13 వరకు. ఎందుకంటే మరీ ఎక్కువైపోతే వాళ్ళకి రావడం కష్టం అనే ఉద్దేశంతో, తర్వాత ఒకవేళ వాళ్ళు చేయాలనుకున్నా కూడా ఈ విద్య కంప్లీట్ చేసుకొని వెళ్ళి SSC రాసుకొని తర్వాత పై పరీక్షలు కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కడ బ్రాహ్మణుడు లేకపోవడం చేత నేను ఈ కార్యక్రమం చేయలేకపోతున్నా అనే భావన ప్రజల నుంచి తీసేయాలనే ఉద్దేశంతో మనం పెట్టిన ఏ సంకల్పం ఉందో అమ్మవారు ఆ సంకల్పాన్ని అద్భుతంగా మాతో చేయించింది. ఇప్పుడు ఎక్కడ ఏ యజ్ఞయాగాది క్రతువులైనా మన వర్గల్ శారదా వైదిక స్మార్త విద్యాలయం యొక్క విద్యార్థులు లేకుండా ఏ కార్యక్రమం జరగడం లేదు. అంటే అన్నిట్లో మన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అమ్మవారు అక్షర భిక్ష పెట్టినటువంటి ఎంతోమంది విద్యార్థులు విదేశాల నుంచి, మిగతా రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం వరకు ఉన్నారు. ఆలయ విస్తరణలో భాగంగా ఇంకేమేమి చేయాలని అనుకుంటున్నారు? ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? ప్రణాళికలు అంటే ముఖ్యంగా గోశాల ఇప్పుడు చిన్నగా ఉంది, దాన్ని కొద్ది విస్తరించడం అనేది ఒక భాగము. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయం కానీ, దేవాలయంలో అర్చకులు, స్టాఫు, వేద పాఠశాల, ఆచార్యులు, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక క్షేమనిధి తయారు చేయాలి. మనం ఏదో ఇంట్రెస్ట్తో చేశాం, మన తదనంతరం మళ్ళీ చెల్లాచెదురు కాకుండా ఉండడానికి ఒక విధమైన క్షేమనిధిని తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాం. మనం ఉన్నా లేకున్నా ఆ కార్యక్రమాలను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో
ఏది మూతపడకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు నడుస్తున్నాం. కొంతవరకు కృతకృత్యం అయ్యాం, ఇంకా పూర్తి కావడానికి సమయం పడుతుంది. అంటే ఆలయాల పరంగా ఇంకేమైనా విస్తరణ ఉందా? ఇంకా ఆలయాల పరంగా విస్తరణ ఇంతలో ఏం పెట్టుకోలేదు మేము. ఇప్పటికే చాలా ఆలయాలు అయ్యాయి. ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేయడానికే చాలా కఠినం, కష్టం. వాస్తవంగా ఏంటంటే బయట నుంచి చూసే వాళ్ళకి వేరుంటుంది, కానీ ఉదయం పాచి ఊడవంది పూజ చేయొద్దు. అవును. ఆ పాచి ఊడ్చే వాళ్ళు 6 గంటల లోపల రావాలి. దాని తర్వాత అర్చన కావాలి, నిత్యం మూర్తికి నివేదన కావాలి, ఆ నివేదనకు సంబంధించిన ఒక వంట వాళ్ళు కావాలి. ఇదంతా పెద్ద వ్యవస్థ. ఇప్పటికీ మరి అమ్మవారి అనుగ్రహం ఎలా ఉందో ఇవన్నీ జరిగాయి. ముందు మాత్రం అలాంటి ఆలోచన ఏం లేదు. మరి దైవ సంకల్పం భవిష్యత్తులో ఏమొస్తుందనే తెలియదు. గోశాల ఏ మేరకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు? మినిమం ఒక 70-80 గోవులన్నా ఉండాలి అనే ఆశ ఉంది. భూమి కావాలి కదా? భూమి మనకు ఉంది. ప్రభుత్వ పరంగా 13.5 ఎకరాలు మనకి ఇచ్చారు. ఆ తర్వాత మన వెంకటరామరెడ్డి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు 12 ఎకరాల స్థలం ఇచ్చారు. ఇంకొక 3 ఎకరాల స్థలం వేరే పాఠశాల గురించి అని ఇచ్చారు. ఇలా స్థలం ఉంది, స్థలానికి ఇబ్బంది లేదు. ఇది అంటే ఎక్కువగా గుట్టల ప్రాంతం కదా? ఎక్కువ గుట్టల ప్రాంతం, కొంత చదునైన నేల ఉంది, ఆ ప్రాంతం కూడా ఉంది. కొద్దిగా విస్తరించి దాన్ని కొద్దిగా రూపకల్పన చేయాలని ఉంది. అయితే దానికి ఇక్కడ వ్యవస్థ ఏమిటంటే పని వాళ్ళు దొరకడం లేదు. మనం ఎక్కడి నుంచో బీహార్ నుంచో ఛత్తీస్గఢ్ నుంచో ఎక్కడి నుంచో తీసుకురావాలి, జంటలను పోషించాలి తప్ప ఇక్కడ ఎవరు దొరకడం లేదు. ఇవాళ రేపు ఎవరు పని చేయడం లేదు. ఉన్న విషయం అది మీకు తెలుసు, మాకు తెలుసు. అవును. పశుగ్రాసం సమస్య తలెత్తకుండా భూమి ఉందంటారు? భూమి ఉంది. వాస్తుపరంగా అనేక మార్పులు వస్తున్నాయి, దానికి కారణాలు ఏంటి? అప్పటికిప్పటికీ టెక్నాలజీ మారడం చేత ఒకప్పుడు ఏమిటి అంటే మన కాలువల ద్వారానే మురుగునీరు బయటికి పోయేది. అవును. ఒక గుంత దవ్వి అటో బండ వేస్తే టాయిలెట్ అయ్యేది. అలాంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత, అండర్గ్రౌండ్ మనకు పైప్ లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత, ఏదైతే పరిశుభ్రతకు సంబంధించినటువంటి అంశాలన్నీ విస్తీకరించిన తర్వాత ఇప్పుడు మనం ఇంట్లో అటాచ్డ్ టాయిలెట్ కానీ అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ రూపకల్పన చేసుకుంటున్నాం. అలాంటి రంధ్రం తీసి పెట్టే దగ్గర మనం ఇంట్లో చేసుకోలేము. కాబట్టి 100 గజాల దూరంలో ఉండాలని అప్పుడు నిర్దేశించాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు యుగానాం పరివర్తైన కాలభేదోత్తర కేవలం అన్నట్టు, యుగం మారుతున్నా కొద్దీ వస్తున్నటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆపాదించుకోవాల్సి వస్తుంది. ఆ ఆపాదనలో భాగంగానే కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు, వాస్తులో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కాదు. అండర్గ్రౌండ్ పైప్ లైన్ పోయినప్పుడు అది ఎక్కడో సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, లేదా ఏదో డ్రైనేజ్లో కలుస్తుంది. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పటికప్పుడు ఫ్లష్ ట్యాంక్ ఉంటుంది, కొట్టేస్తాం, పోతుంది. అది ప్రస్తుతమేమో తూర్పు ఉత్తరమే ప్రాధాన్యత ఇస్తున్నారు. పడమర దక్షిణాల్లో అప్పుడు పెరళ్ళు ఉండేవి. ఇప్పుడు అక్కడ కాదు, తూర్పు ఉత్తరాల్లోనే ఖాళీ స్థలం ఉండాలి, పడమర దక్షిణాల్లో తక్కువ ఉండాలనే చెప్తున్నారు. దానికి కారణం ఏంటి? స్థలానికి 4 వైపులా కూడా పిశాచ భాగం అని ఉంటుంది. అది 1/9, 9వ భాగం. 9వ భాగం దక్షిణానికైనా వదిలిపెట్టాలి, 9వ భాగం పడమరకైనా వదిలిపెట్టాలి, తూర్పు ఉత్తరాలు వచ్చే వరకు ఎక్కువగా వదిలిపెట్టాలనేది శాస్త్రం. కారణం ఏమిటి అంటే ఉత్తరము ఆదాయ మార్గాన్ని చూపెట్టేది, ఈస్ట్ తూర్పు ఏదైతుందో అది సంతానం యొక్క అభివృద్ధిని సూచించేది. కాబట్టి ఆ భాగాలు తక్కువ ఉండి ఈ భాగాలు ఎక్కువ ఉండాలనేది ఇది. కానీ దక్షిణం అసలు వదలొద్దు, పడమట అసలు వదలొద్దని కాదు. చాతుర్ద్వారే గృహం చేయవ వాస్తు దోషం నవిద్యతే. 4 వైపులా ఖాళీ స్థలం వదిలిపెట్టిన ఇంటికి పక్క ఇంటి దోషాలు రావు. పక్క ఇంట్లో 4 అంతస్తులు కడతారు, తండ్రి 2 అంతస్తులే ఉంటుంది. అలాంటి దోషాలు రాకుండా ఉండడానికి 4 వైపులా వదిలిపెట్టి కట్టాలని, ఆ వదిలిపెట్టడంలో ఎంత వదిలిపెట్టాలనడానికి శాస్త్రం. పూర్వకాలంలో చతుశాల భవంతులు ఉండేవి, ఇండ్లు కానీ పెద్దగా ఉండేటివి. ఇప్పుడు మార్పు వచ్చింది. ఈ మార్పుకు అనుగుణంగా వాస్తులు ఏమైనా మార్పులు ఉన్నాయా? చతుశాల భవంతులు అంటే మీరు ఒక విషయం గమనించాలి. చతుశాల భవంతుల్లో వెలుతురు గురించి గచ్చు ఉండేది. అవును. 4 వైపులా ఇది వచ్చి కింద ఇట్లా డౌన్ వచ్చేది, అక్కడ వెలుతురు వచ్చేది. అది ఒకటే వెలుతురు తప్ప మిగతా ఏ రూమ్లో కూడా వెలుతురు ఉండేది కాదు. అప్పుడు ఈ కవాటాలు, ఈ మన విండోస్ కూడా తక్కువే. ఆ భాగంలో ఆ వెంటిలేషన్ కావాలనే దాన్ని మనం ఏంటంటే చతుశాల భవంతిలో దాన్ని బ్రహ్మభాగం అంటాం. ఆ భాగాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వెలుతురు, నీరు, గాలి కానీ నీరు కానీ వర్షం పడితే నీళ్లు కానీ రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆరోగ్య రీత్యా కావాల్సిన వెంటిలేషన్ గురించి. ఈనాడు కూడా 4 వైపులా మనం వదిలిపెట్టి కట్టినప్పుడు అన్ని రూమ్లకు వెంటిలేషన్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆ బ్రహ్మస్థానం ఏదైతుందో ఆ బ్రహ్మస్థానంలో ఎలాంటివి రాకూడదనే జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది, ప్లాన్లు కానీ అన్నీ కానీ. ఇప్పుడు అపార్ట్మెంట్ల సంస్కృతి బాగా విస్తరించింది. అపార్ట్మెంట్లకు ఈ వాస్తు
పనికొస్తుందా? ఖచ్చితంగా మార్పు ఉంటుందా దానికి? ఖచ్చితంగా పనికొస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే తూర్పు ఉత్తరము ఎక్కువ వదిలిపెట్టి, పశ్చిమము దక్షిణం వదిలిపెట్టి ఏ ప్లాట్కైనా ఒకటి దాని యొక్క ఆకారం, సెట్ బ్యాక్స్, హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఇవి 3 ప్రధానమైనటువంటివి. సెట్ బ్యాక్స్ కరెక్ట్గా వదిలి హైట్ ఆఫ్ ది బిల్డింగ్ ఎక్కడ ఉండాలనో అక్కడ చేసి ఇది చేస్తే అందులోనే ఆ ఫ్లాట్కు సంబంధించి ఆ ఫ్లాట్కే వాస్తు. అందులో 4 ఫ్లాట్స్ ఉంటాయి, 4కి దేనికదే వాస్తు. ఎందుకంటే ఒక ఓనర్ వేరే వేరే అవన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా ఏ ఓనర్ ఆ భాగంలోనే ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరం దిక్కు ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటుంది, వీళ్ళకి ఈశాన్యం అవుతుంది. దక్షిణం వైపు ఉన్న వాళ్ళకి ఈశాన్యం అవుతుంది. అది వాళ్ళకి దోషం రాదు. కారణం ఏమిటంటే ఏ భాగానికి ఆ భాగమే ఓనర్ ఏర్పడతాడు కాబట్టి. వంటశాల, పూజ గది ఆగ్నేయం ఆ ప్రాంతంలో చేస్తున్నారు. గతంలో ఈశాన్యంలో కూడా ఉండేటి. ఈశాన్యంలో కాదు, అవి సపరేట్ షెడ్లు వేసేవాళ్ళు. చతుశాల భవంతి, ఇప్పుడు మీరు అన్నట్టుగా చతుశాల భవంతి ఉన్నప్పుడు సపరేట్ షెడ్ వేసి అసలు వాయువ్యంలో కూడా వంటశాల పెట్టేవాళ్ళు. వాయువ్యంలో వంటశాల పెట్టేవారు, వాయువ్యంలో కూడా బావి ఉండేది, కానీ దానికి ఆగ్నేయంలో వంట ఉండేది. కాలక్రమేణా ఏమైంది అంటే ఈ వర్షం పడడం చేత, చూరు రాలడం చేత, ఇంత పెద్ద ఇల్లు ఎందుకు అనడం చేత అది కూలగొట్టేసి చేయడం వల్ల ఇది వాయువ్యంలో బావి వచ్చి వీళ్ళకి దోషం ఏర్పడుతుంది. అలాంటి దోషాలు రాకుండా ఉండడానికే ఇప్పుడు స్థలానికి సంబంధించిన ఈశాన్యాన్ని ఎంచుకోవడం వగైరా జరుగుతుంది. ఇప్పుడు చాలా హోటళ్ళలో కానీ వాటిలో వంటగదులు అనేటి ఆగ్నేయంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్నాయి. ఆగ్నేయంలో కాకుండా ఆగ్నేయంలో కూడా ఉండొచ్చు. వాయువ్యంలో ఈ 2 కాని చోట్ల కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఒక ఈశాన్యము, ఉత్తరము, తూర్పు మినహాయించి మిగతా ఏ రూమ్లోనైనా ఆగ్నేయంలో పెట్టుకోవచ్చు, తప్పులేదు. వాస్తు అనేది సూర్యకాంతి, గాలికి సంబంధించింది ప్రధానంగా. అంటే ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ స్వచ్ఛమైన గాలి ఉండాలి, సూర్యకాంతి ఉండాలి, దానివల్లనే ఆరోగ్యం వస్తుందని. ఇప్పుడు ఏమైనా మార్పులు ఉన్నాయా దానికి? ఏ మార్పులు లేవు దానికి, దీనికి ఏమీ మార్పులు అసలే లేవు. వాస్తవంగా దక్షిణం వైపు తప్పకుండా కిటికీలు పెట్టాలని చెప్తాం మేము శాస్త్రీయంగా. దక్షిణం వైపు నుంచి వచ్చే గాలి సంజీవిని లాంటి గాలి కాబట్టి ఏ దిశను కూడా హీనంగా చూడటం జరగదు. అన్ని దిశలు ఏవి ఎక్కడ ఉండాలని పెట్టుకోవడమే వాస్తుశాస్త్ర. ఈజ్ నథింగ్ బట్ వసతి శాస్త్ర. అదేదో అబ్నార్మల్ కాదు. మనం ఉండడానికి ఏర్పాటు చేసుకున్న దానికి గాలి, వెలుతురు, మీరు అన్నట్టుగా గాలి, వెలుతురు, నీటి పారుదల, నీరు ఎక్కడి నుంచి వస్తుంది, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. జ్యోతిష్యం చెప్పబడుననే ప్రచారమే ఎక్కువగా ఉంది. సిద్ధాంతపరంగా సరైనదా కాదా అనే సమస్యలు కూడా ఉన్నాయి. ఒకటండి, వెన్ ది చూజన్ ఈజ్ గుడ్, చూజర్ మస్ట్ బి గుడ్. వెన్ ది చూజన్ ఈజ్ స్టూపిడ్, చూజర్ మస్ట్ బి స్టూపిడ్. మనం ఎంచుకోవడంలోనే ఉంది. వీళ్లకు విఘ్నత ఉందా, వీళ్లకు క్వాలిటీస్ ఉన్నాయా, ఆ బ్రాహ్మణ క్వాలిటీస్ ఉన్నాయా, ఆ జ్యోతిష్యం చెప్పే క్వాలిటీస్ ఉన్నాయా, ఆ దైవజ్ఞ లక్షణాలు ఉన్నాయా అని మనం ఎంచుకోవడంలో ఉంటుంది. మనం బోర్డు చూసి వెళ్ళినంత మాత్రాన జరిగేది ఏం లేదు. ఇప్పుడు ఇవాళ రేపు జ్యోతిష్ శాస్త్రం అంటే హరస్కోప్ హ్యాస్ బికేమ్ ది హర్రర్స్కోప్. భయపెట్టే పరిస్థితికి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి తప్పాలంటే ప్రజలే విఘ్నులై వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనే దానికి వాళ్ళే నిర్ణయించుకొని వెళ్ళడం అదే ఉత్తమ శ్రేణిగా, ఉత్తమ పక్షం. కానీ ఈ బోర్డు పెట్టుకొని మనం పోయి ఇట్లా చెప్పినాము, ఇట్లా చేసినాము అనే దానికి ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత గట్టిగా చెప్తే అంత 4 డబ్బులు వస్తాయనే పరిస్థితిలో అంత గట్టిగా చెప్పడం జరుగుతుంది. దానివల్ల చాలామంది బాధపడుతున్నారు. జ్యోతిష్శాస్త్రం అంటే చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులో తీసుకురావడానికి జ్యోతిష్శాస్త్రం, కానీ చీకట్లోకి నెట్టేయడం కాదు. కానీ మీరన్నట్టుగా నేటి పరిస్థితి ఏమిటంటే చీకట్లోకి నెట్టేయడం జరుగుతుంది. ఇది చేస్తేనే మీకు ఇదే అవుతుంది, లేకుంటే ఇది అవుతుంది, అది అవుతుంది అని భయపెట్టడానికి మాత్రం శాస్త్రం లేదు. భయంలో ఉండాలని, భయం తప్పించడానికే శాస్త్రం ఉందనేది నా భావన. అంటే చిలక జోస్యం లాంటివి పూర్వకాలం నుంచి వస్తున్నాయి. వాటిని సాధారణంగా కొంతమంది పట్టించుకుంటారు, మిగిలిన వాళ్ళు వదిలేస్తారు. కానీ ఈ జ్యోతిష్ శాస్త్రం మాకే తెలుసు, మేము ఈ నిపుణులము, ఈ దేవాలయము లేదా ఇంకేదైనా పరిస్థితిలో మేము బాగా అనుభవజ్ఞులమని చెప్పుకుంటున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఒకటండి, ఏ దేవత ఉపాసన చేసినా నేను పలానా దేవత ఉపాసన చేసినా అని పైకి చెప్పుకోకూడదని శాస్త్రం చెప్తుంది. మంత్రము, ఉపాసన ఇవన్నీ కూడా పరమ రహస్యాలు. నేను పలాంది చేసిన, పలాంది చేయడం వల్ల ఇట్లయింది అని చెప్పుకోవడం అనేది మొట్టమొదటి తప్పు. నీకు వాక్శుద్ధి ఏర్పడుతుందంటే దైవానుగ్రహం వల్లనే ఏర్పడుతుంది. వాక్శుద్ధి ఏర్పడిందంటే ఆటోమేటిక్ వచ్చేది వస్తారు. కానీ నువ్వు చేసినంతసేపు చేసి మిగతాదంతా కూడా ధనం వైపు అపేక్ష ఉన్నంతసేపు ఆ దైవం మన దగ్గర ఉండదు.
ఒకవైపు రైల్వే శాఖలో ఉద్యోగం, మరోవైపు దేవాలయ నిర్మాణం. ఎప్పుడైనా రెండు పడవలపై కాలేసినట్లు అనిపించిందా? ఎప్పుడూ అనిపించలేదు. కారణం ఏమిటంటే నాకు దొరికిన మా బాసులంతా కూడా నాకు దేవాలయ నిర్మాణానికి ప్రోత్సహించి కొంత సమయాన్ని వాళ్ళు కేటాయించేటువంటి అవకాశాన్ని వాళ్ళు కలిగించడం చేతనే ఇంతటి నిర్మాణం జరిగింది. అందులో ముఖ్యంగా వారి పాత్ర అమోఘం. మీ పని ఉన్నప్పుడు మేము పిలుస్తామండి, మీరు దేవాలయం పని చూసుకోమని చెప్పిన వాళ్ళే నా బాసులు. అందరూ కూడా దేవాలయం ఆరంభించినప్పటి నుంచి నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకునే వరకు కూడా సహకరించిన వాళ్ళ యొక్క జాబితా చాలా పెద్దది. వాళ్ళందరూ కూడా సహకరించారు. ఆ సహకారం వల్లనే ఇంత దూరం రాగలిగాం. మీరు ఎప్పుడైనా ఊహించారా దాతలు ఇట్లా సహకరిస్తారని? మేము చేస్తున్న పని మాత్రమే చెప్పడం మాకు అనుచానంగా వస్తున్నటువంటి ఇది చేస్తున్నాము. మరి ఎలా అంటే ఏదైనా భక్తులు ఇచ్చే ద్రవ్యంతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భవనం, ఈ శంకరమఠ నిర్మాణ భవనానికి మేము ఊహించినటువంటి పరిస్థితి ఏమిటంటే నేను ఊరికే ఢిల్లీ, రాజస్థాన్ అటు వెళ్తుంటాను. ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ యజమాని వచ్చాడు గుడికి అనుకోకుండా. వచ్చి చూసి క్యా కర్రే మహారాజ్ అని అడిగారు. అంటే స్వామీజీ చెప్పారు చేయాలనుకుంటున్నాం, కానీ డబ్బు ఎక్కువ అవుతుంది, ఆలోచిస్తున్నామంటే ఎంతవరకు అవుతుందంటే 2.5-3 కోట్లు అవుతుందన్నాం. 3 కోట్లు నేనే ఇస్తాను, మీరు చేయండి అని చెప్పి 3 కోట్లు ఇచ్చాడు. అలాంటి ఏదైనా మేము ఖచ్చితంగా కూర్చొని అడిగినటువంటి వాళ్ళు కాదు. మేము ఇలా చేస్తున్నాము అంటే దానికి సహకరించిన దాతలే ఎక్కువ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంత పెద్ద దేవాలయం కానీ, బిల్డింగ్ కానీ, ఇదంతా నిర్మాణం దాతల యొక్క విశాల హృదయమే తప్ప వేరు కాదు. దాతలు లేరు అనడానికి వీళ్ళు లేరు. దాతలు బ్రహ్మాండంగా ఉన్నారు, కానీ కరెక్ట్గా చేసేవాళ్ళు తక్కువ ఉన్నారని చెప్తాను సొసైటీలో. మీ జీవితంలో ప్రేరణ కల్పించిన వాళ్ళు ఎవరు? నాకు అద్భుతమైన ప్రేరణ కల్పించిన వాళ్ళు నా పంచాంగ గురువు అప్పన్ కందాడే శ్రీనివాసాచార్య సిద్ధాంతి గారు, మిడిదొడ్డి వాస్తవ్యులు. మా నాన్నగారు గతించిన తర్వాత నేను ఒక కూడలిలో ఉన్నప్పుడు, రోడ్డు కూడలిలో ఉన్నప్పుడు దిశానిర్దేశం చేసిన వ్యక్తి వారు. వారు ఒక మాట చెప్పేవారు, అది నాకు చాలా స్ఫూర్తినిచ్చినటువంటి మాట. చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక చారిటీ అనేది నాలో ఉండేది. అది ఆయన గమనించి ఒకటి అన్నాడు, నువ్వు ఇచ్చుకుంటూ వెళ్తే కుబేరుడు కూడా కుచేలుడు అవుతాడు నాన్న. నువ్వు ఒక శాస్త్రం చదివి తద్వారా వాళ్ళు అభ్యున్నతికి మూల కారణంగా ఆ విధంగా వాళ్ళకు ఉపయోగపడి తప్ప ఇది కాదు అని చెప్పి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి మా గురువు గారు. వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటూ దాదాపు ఒక 10 సంవత్సరాలు వారు వెంబడి తిరిగి చేసి చేయడం వలన వారి వలన వచ్చినటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మేము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తాను. ఎవరైనా వారికి దక్షిణ ఇస్తే ఇలా సంచి పట్టేవారు. రాత్రికి సంచంతా కలిపి కింద పోసి ఎంచునాయన అనేవాడు. ఎందుకయ్య గారు అలా చేస్తారు అని అడిగేవాడిని. అడిగితే ఎవరు ఎంత ఇచ్చిందనే తెలియదు. ఒక అతను 10 రూపాయలే ఇచ్చిండొచ్చు, ఒక అతను 2000 రూపాయలు ఇచ్చిండొచ్చు, అది నాకు సంబంధం లేదు. వచ్చిన ప్రతి వాడిని కరెక్ట్గా చెప్పడమే మనం చేయాల్సిన ధర్మం అని చెప్పేవాడు. అలాగే పౌరోహిత్యం రజన చరితం అని ఉంది. పౌరోహిత్యం చేయడం, రజన చరితము, గ్రామణిత్వం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పాపహేతువులని ఆదిశంకర్ల వారు చెప్పారు. మరి ఎందుకు చేయాలి పురోహితము అని అడిగితే ఒకటే అన్నాడు ఆయన, ఎవరో నీ దగ్గరికి వస్తారు, నువ్వేదో చెప్తావు, వాళ్ళ అదృష్టం బాగుండో, భగవత్ అనుగ్రహమో నువ్వు చెప్పినందువలనో వాళ్ళు బాగవుతారు. నీకేదన్నా ఆపద వచ్చినప్పుడు నేను వాళ్ళకి చేశాను, వాళ్ళు నాకు చేయలేదు అనే భావన ఉంటే మాత్రం ఈ పురోహితంలోకి రాకూడదని చెప్పాడు. కాబట్టి మన డ్యూటీ మాత్రమే మనం చేయాలి. తర్వాత భగవదేచ్ఛ యదస్మదీయం నహి తత్పరేషాం ఆయన చెప్పింది ఇప్పటికీ హృదయంలో రాసుకుంటున్నాను. యదస్మదీయం మనదైంది మనం ఎక్కడ కూర్చున్నా వస్తుంది, మనకు గాంధీ ఎక్కడ పెట్టినా పోతుంది, దానికి సంబంధం లేదు. మన కర్మ మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనం మన ఉత్సాహాన్ని దేని గురించో మనం అమ్ముకోవద్దనే విషయాన్ని నాకు మొదటగా మా శంకరయ్య సార్ చెప్తే కార్యక్రమ తన యొక్క నడవడికలో చూపించిన వాడు మా గురువు. అతనే నా దిశానిర్దేశకుడు. ఈ వైభవానికంతా కారకులు కూడా వారే అని చెప్పక తప్పదు. సాధారణంగా ఇప్పుడు పౌరోహిత్యం చేసేవారు ఈ కార్యక్రమానికి ఇంత, ఆ కార్యక్రమానికి ఇంత రేట్ ఫిక్స్ చేస్తున్న దశలో ఉన్నాయి. వాటికి కారణాలు ఏమనొచ్చు? వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడమా, లేదా వ్యాపార ధోరణి ఏర్పడమా? వాస్తవంగా 70% వ్యాపార ధోరణి ఏర్పడడం అనే చెప్పొచ్చు. మా నాన్నగారు బేగంపేట, నేను బేగంపేటలో జన్మించాను. దౌలతాబాద్ మండల్ బేగంపేట, ఎలకంటి పక్కకు. పూర్వీకులు మాత్రం మిడిదొడ్డి ప్రాంతం, గురువు గారు మిడిదొడ్డి. మేము పూర్వీకులు అంటే బేగంపేట, ఇక్కడ ఎలకంటి బేగంపేట. అక్కడి నుంచే మా పయనం. ఏనాడు మా ఇంట్లో 10 రోజుల బియ్యం ఉండేవి కావు, కానీ ఎప్పుడు నిశ్చింతగా మా నాన్నగారిని ఉండడం మేము చూసాం. అలాంటి గుణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ వస్తున్నాం.
వాడిని అడిగితే ఏం చెప్పేవారంటే మనం ఇవాళ తినే యోగం ఉంటే వస్తుంది, మన పని మనం చేసుకుంటూ పోవాలి అనేవాడు. అంటే అసంతృప్తో ద్విజానష్ట, సంతృప్తి లేకుంటే అయ్యగారు చెడిపోతాడు, సంతృప్తి ఉంటే వ్యాపారి చెడిపోతాడు. కాబట్టి సంతృప్తికరంగా ఇవాళటి పౌరోహిత్యంలో కొద్దిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అది కొద్ది బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఇంకా కొన్ని రంగాల్లో చూసినప్పుడు ఏంటంటే వీళ్ళ పరిశ్రమకు తగ్గంత కూడా వాళ్ళు ఇవ్వడం లేకపోవడం చేత కూడా కొంత డిమాండ్ చేయడం రెండు వైపుల నుంచి ఉంది. ఇది వీళ్ళు మారాలని వాళ్ళు అంటారు, వాళ్ళు మారాలని వీళ్ళు అంటారు. కానీ ఎక్కడో ఒక దగ్గర మార్పు రావాలి. మనం ఇంత పని చేశాము అంటే అంత, ఎందుకంటే కనీసం పూర్వకాలంలో మా నాన్నగారు కానీ వీళ్ళు ఉంటే ఏది ఉన్నా కొత్త పెట్టుకోవాలి అంటే వాళ్ళు బియ్యం వడ్లు వచ్చినాయంటే అయ్యగారింటికి ఫస్ట్ ఇవ్వాలి, కూరగాయలు వచ్చినాయంటే అయ్యగారు, అట్లా పోషించేవాళ్ళు బ్రాహ్మణులు. ఇప్పుడు ఆ పోషణ అనేది తగ్గిపోయింది. స్వయం పోషకత్వంలోకి వచ్చినప్పుడు డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. డిమాండ్ పెరగడం చేత అడగడము చేయడం, వాళ్ళ అవసరాలు, వాళ్ళ పిల్లల చదువులు వగైరా ఇవన్నీ దృష్టి పెట్టుకున్నప్పుడు వచ్చే ఖర్చులు వాటిని దృష్టి పెట్టుకొని వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. డిమాండ్ చేయడం కరెక్టా తప్ప అంటే ఒక విధంగా తప్పే, కానీ చేసిన పనికి సరి అయినటువంటిది ఇవ్వడం కూడా ఇచ్చేవాళ్ళ యొక్క ధర్మంగా ఆధారపడి ఉంటుంది. ప్రధాన ఆలయాలలో వ్యాపార ధోరణి ఏర్పడింది అనేది ఒక విమర్శ వస్తుంది ఈ మధ్యకాలంలో. దర్శనానికి ఇంత టికెటు, దీనికి ఇంత టికెటు, దానికి ఇంత టికెటు, ఆ టికెట్లు 4 ఏళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి పెంచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి కారణాలేంటి? ఆలయాలకు ఆదాయం లేదా అంటే ఉన్నది. వాస్తవంగా ఏంటంటే దేవాలయాలు అనేవి వ్యాపార కేంద్రాలుగా ప్రభుత్వం మార్చిందని చెప్పాలి. కారణం ఏమిటి అంటే అక్కడ స్టాఫ్ ఎంత ఉంది, ఆదాయం ఎంత వస్తుందనేది అవసరం లేకుండా స్టాఫ్ను డిప్లాయ్ చేయడం, తదనుగుణంగా దేవాలయానికి ఖర్చులు పెరగడంతో వీళ్ళు దర్శనానికి ఇంత, అర్చనకి ఇంత, ఇదింత అని మీరు అన్నట్టు అప్పుడప్పుడు పెంచుతూ పోవడం అనేది జరుగుతుంది. కానీ భక్తునికి మధ్యలో ఏ టికెట్టు ఉండొద్దు అనేది నా అభిప్రాయం. భగవంతుని ఫ్రీగా దర్శనం చేసుకోగలగాలి. మిగతా ఆర్జిత సేవలు ఉంటాయి, వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు అర్చన చేసుకుంటారు, వాళ్ళు కళ్యాణం చేసుకుంటారు, దానికి సంబంధం లేదు. కానీ మిగతా విషయంలో మాత్రం భక్తుని దూరం చేయడం మాత్రం అది అప్రశస్తం, అది పద్ధతి కాదు. సాధారణంగా దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తే ఆలయాల పరిస్థితి భిన్నంగా ఉంటుందనే చాలామంది పీఠాధిపతుల ఆధీనంలోకి వెళ్తున్నారు. కారణం ఏంటి? కారణం ఒకటేంటంటే స్టాఫ్ పెరగడం, ఆ స్టాఫ్ జీతాలు దేవాలయం ఇవ్వడము, దేవాలయానికి ఎంత వచ్చినా సరిపోకపోవడం. వాస్తవంగా దేవాలయానికి ఎంత రావాలో అంత వస్తుంది, మనకిచ్చే పరమాత్మను తను తెచ్చుకుంటాడు. కానీ వ్యవస్థను బాగా పెంచేసి స్టాఫ్ బోర్డులంతమంది స్టాఫ్, అవసరానికి మించిన స్టాఫ్ ఉండడం చేత వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి కదా, జీతభత్యాలు ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే స్టాఫ్ మితంగా ఉండి చేసినప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. రెండే విషయాలు మా గురువుగారు చెప్పేవారు, మిడితోటి శ్రీనివాసాచార్య సిద్ధాంతం. అయితే నీకు కావాల్సినంత సంపాదించు, లేకుంటే వచ్చిన దాంట్లో బతుకు. ఇవి రెండే సూత్రాలు, ఆర్థిక సూత్రాలు. ఇంకా 2000 ఏళ్ళు అయినా సరే ఇంతే. అయితే వచ్చిన దాంట్లో బతుకు, లేకుంటే కావాల్సినంత సంపాదించు. ఇప్పుడు ఏంటి అంటే వచ్చిన దాంట్లో జీవించేవేమో మిగతా అదర్ దెన్ ఎండోమెంట్ టెంపుల్స్, కావలసినంత సంపాదించాలనేదేమో ఎండోమెంట్ టెంపుల్స్, అంతే. అంటే ప్రధాన ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా దేవాదాయ శాఖ దారి మళ్లిస్తుంది అనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా మాకు ఇటువంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడో యాగం చేస్తాం, ఇవ్వండి అది ఇది అంటే, మా క్షేత్రంలో చేయండి మేము ఇస్తాం, ఇక్కడ ద్రవ్యాన్ని మేము ఎక్కడికో ఇచ్చేంత ధర్మకర్తృత్వం మా అధికారం లేదు. ఇక్కడ డెవలప్మెంటు, ఇక్కడ స్టాఫ్ డెవలప్మెంటు, ఇక్కడ భక్తులకు కావాల్సిన వసతులు నిర్మించడానికి మాత్రమే మాకు హక్కు ఉంటుంది ధర్మకర్తలకు. కానీ మిగతా ఎక్కడ ఏదో చేస్తే అక్కడ ఇవ్వడం అనేది ధర్మకర్తలకు హక్కు లేదు. కానీ ప్రభుత్వం మరలిస్తుంది అంటే ప్రభుత్వం శాసనం పెద్దది కదా, కాబట్టి ఏమైనా చేయొచ్చు. ఇక దానికి ఇది ధర్మము ఇది అధర్మము అని కాదు, చట్టమా కాదా అంతే. చట్టం వేరు, ధర్మం వేరు. ఇప్పుడు మనం పేకాడితే నేరం, అదే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి ఆడితే చట్టం. ధర్మం ఎట్లయితుంది? కాబట్టి ధర్మం వేరు, చట్టం వేరు. ధర్మానికి చట్టానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా అమ్యూజ్మెంట్ పార్కులు పెరుగుతున్నాయి దీని కారణంగానే. అందులో ఆడితే తప్పులేదు, లైసెన్స్డ్ కాబట్టి. అదే పేకాట బయట ఆడితే తప్పు. సాధారణంగా ఇప్పుడు ఈ మధ్య మత్తుకు చాలామంది అలవాటు పడుతున్నారనే ఆరోపణలు లేని నిజమే. అది దాన్ని ఎలా వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉంది? ఏం లేదు, మనిషికి ఆకాశానికి నిచ్చెన లేస్తున్నాడు. ఎప్పుడైతే దాన్ని అందుకోలేకపోతున్నాడో ఒక విధమైన నిస్పృహకు లోనై తాగుడుకు బానిస అవుతున్నాడు. ఈనాటి పరిస్థితులు కూడా అంతే. ఒక ప్లాట్ కొనడం, 4 రోజుల తర్వాత అమ్మితే 1 లక్ష రూపాయలు 2 లక్షలు రావడం, ఇలాంటి పరిస్థితిలో యువత పెరుగుతోంది. గంజాయి కానీ, ఈ టాక్సిక్
ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కారణం ఏమిటి అంటే ఒకటేమో విలాసం, రెండవదేమో వానికి ఉన్నటువంటి ఇబ్బందులు, మానసిక ఇబ్బందుల వలన తీసుకోవడం జరుగుతుంది. ఇక విలాసాలకు అంటే ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం, ఎంతోమంది ఆన్లైన్లో బిజినెస్ చేస్తూ కోట్లు తెలిసిన వాళ్ళే ఎంతోమంది పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా మితంగా ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి, అమితంగా పోయినప్పుడు మాత్రం అన్నీ చెడ్డవే. ఏదైనా అంతే. ఈ తాగడము, ఈ బానిసత్వము ఇదంతా ఏమిటి అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ ఎంత దూరం వచ్చిందంటే తాగనివాడు వేరే అనే విషయం వచ్చేసింది. కాబట్టి ఇక సమాజం గురించి ఏం చెప్తాం, ఇంతకుముందే చెప్పాను కదా, సమాజంలో పరివర్తన వచ్చిన కొద్దీ మార్పులు వస్తుంటాయి. మనంతలో మనం బాగున్నామా, మన పరిధిలో మనం కరెక్ట్ ఉన్నామా లేదా అనేది చూసుకోవడమే మొదటి ధర్మంగా ఏర్పడ్డది. మీరు దేవాలయ నిర్మాణంలోకి వచ్చిన తర్వాత కుటుంబ పరంగా ఏమైనా ఎలాంటి మద్దతు లభించింది? కుటుంబంలో మా తమ్ముడు, నా భార్య, నాకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు. పేర్లు కూడా చెప్పండి. మా తమ్ముడు శశిధర శర్మ, మా బాబు రాజశేఖర్ శర్మ పెద్దవాడు, తర్వాత శారద అనే అమ్మాయి, కృష్ణప్రియ అనే అమ్మాయి, విద్యాధరి అనే అమ్మాయి, 3 అమ్మాయిలు, ఒక బాబు, తమ్ముడు. తమ్ముడు చెప్తలేదు, సతీమణి పేరు అరుణ, సతీమణి పేరు అరుణ. అందరూ సహకరించారు. పిల్లలు చిన్న వాళ్ళప్పుడు వాళ్ళ సహకారం అనేది వాస్తవంగా వాళ్ళని వారానికి ఒకరోజు కూడా చూసేవాడిని కాదు. నేను ఉద్యోగానికి పొద్దున 8 గంటలకు పోవాలి, పొద్దున 8 లోపల పూజ చేసుకొని డ్యూటీకి వెళ్ళాలి. అప్పటికి వాళ్ళు స్కూల్ వెళ్ళిపోతారు. నేను వచ్చి పబ్లిక్ను చూసి నేను పడుకునే వరకు రాత్రి 12, అప్పటికి పిల్లలు పడుకుంటారు. ఎప్పుడో ఒకసారి కానీ పిల్లల్ని చూసేటువంటి ఇది కలగలేదు. కానీ ఆ లోటు రానియకుండా నా భార్య, పిల్లలు అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా ఒక స్థాయికి వచ్చినప్పుడు నా చిన్న బిడ్డ అడిగింది, ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి పప్ప అని. ఎందుకమ్మా అని అడిగిన. లేదు, ఇంట్లో సరుకులు ఇంటుకున్నాయి, అది అడగాలి, మాకేమో టైం దొరకలేదు నిన్ను అడగడానికి, నీకు టైం దొరకలేదు, ఒక అపాయింట్మెంట్ ఇస్తే అపాయింట్మెంట్లు అడుగుతాను. చిన్నపిల్ల, తెలియదు అప్పటికి. అంటే ఇలాంటి వీటన్నిటిని కూడా సహించి ఇంత దూరం తీసుకొచ్చింది మా సతీమణి, మా కుటుంబ సభ్యులని చెప్పక తప్పదు. ఇప్పుడు పెద్దమ్మాయి శారద, ఆమె డాక్టరేట్, మేనేజ్మెంట్లో డాక్టరేట్ చేసింది, మొన్ననే గవర్నర్ గారు ఇచ్చారు. భర్త అల్లుడు, పెద్ద అల్లుడు ఏసీటీఓ, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. రెండో ఆమె కృష్ణప్రియ, ఆమె పీజీ డిప్లొమా ఇన్ న్యూట్రిషన్ ఫుడ్. వాళ్ళ భర్త ఎంబీఏ, ఆయన మార్కెటింగ్ మేనేజరు. మూడో బిడ్డ ఆమె ఎంబీఏ చేసింది. మా బాబు ఎంబీఏ చేశాడు, ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నాడు. మా బాబు ఐటీలో ఉన్నాడు, AT&Tలో పనిచేస్తాడు. మా కోడలు అంటే హర్నాథ్ శర్మ గారి కుమార్తె ఎంఎస్సీ ఆర్గానిక్ సైన్స్, ఆమె చేసింది. ఎవరికి వాళ్ళు అంతా సెటిల్ అయ్యారు. ముఖ్యంగా దేవాలయానికి సంబంధించినంత వరకు మా పెద్ద బిడ్డ పెళ్ళి అయినప్పుడు ఒకటి అనుకున్నాను, 25% దానము ధర్మము దేవాలయానికి వదిలిపెట్టాలని. రెండో బిడ్డ పెళ్ళి అయినప్పుడు అనుకున్నాను 50% వదిలిపెట్టాలని. కొడుకు పెళ్ళి అయినప్పుడు అనుకున్నాను 75% వదిలిపెట్టాలని. మూడో బిడ్డ పెళ్ళి అయిన తర్వాత అనుకున్నాను నాకు అవసరమునే తీసుకోవాలి, మిగతా అన్ని ఖర్చు పెట్టాలని. ఆ విధంగానే అందరూ సహకరిస్తూ వచ్చారు. నిజంగా భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ, మాకు లభించిన ఆఫీసర్స్ కానీ, వీళ్ళందరి సహకారం లేకుండా ఇంత దూరం పయనించడం చాలా కష్టం. దానికి అన్నిటి కూడా కొన్ని రోజులు మాట్లాడుకునే వాళ్ళం కాదు. నెల రోజులు, 2 నెలలు కూడా మాటలు ఉండేవి కాదు. పొద్దున్న లేస్తే ఉరకడం రావడము, పబ్లిక్ను చూడడం, పడుకోవడం ఇలానే ఉండేది. అలాంటి పరిస్థితిని కూడా సహించి ముందుకు తీసుకెళ్ళినామే నా భార్య అని చెప్పక తప్పదు. ఈ ఆలయ నిర్మాణం కానీ లేదా వైదిక పద్ధతులకు కానీ కొత్తగా వచ్చేవారికి ఇచ్చే సలహాలు ఏంటి? వైదిక వృత్తిలోకి వచ్చే వాళ్ళకి ఒకటే, ఇంతకుముందు మా గురువు గారు చెప్పి యథస్మదీయం తత్పరేషం, మనదైంది మనకు వస్తుంది అనుకోని భావనలో రావాలి తప్ప మనం డిమాండ్ చేసి ఇంత ఒక 10 కోట్ల రూపాయల బిల్డింగ్ కాబట్టి నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలనే ఒక భావన నుంచి పురోహితులు పక్కకు జరిగి తను చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఇవాళ రేపు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు కష్టం ఉండేది, డబ్బు పుట్టుక అనేది, కానీ ఈరోజు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దీన్ని వ్యాపారాత్మకంగా చేయకుండా ఇచ్చేసినప్పుడు భగవంతునికి మన వైదిక కర్మలకు అనుసంధానకర్తనే పురోహితుడు. కాబట్టి పురోహితుని యొక్క బాధ్యత సమాజ నిర్మాణంలో చాలా గొప్పది. ఆ గొప్పనైన పాత్ర నిర్వహిస్తున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పవు. ఆ త్యాగాలు భరించాలి. ఆ త్యాగాన్ని చేస్తే కానీ సమాజం బాగుపడదు. ఇదండి యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి గారి అనుభవాలు. దేవాలయ నిర్మాణంలో వాస్తు, పంచాంగం, జ్యోతిష్ శాస్త్రం వీటన్నిటి విషయంలో వారి అనుభవాలను మనకు వివరించారు. ఈ సమాజం ఎలా ఉండాలి అనేది వారు తెలియపరిచినందుకు ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖునితో రానున్నాం. రియల్ టాక్ విత్ AK.